సీఎం కేసీఆర్ కు అభివృద్ధిపై ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలని వేదికలపై ఇచ్చే హామీలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కూతురు కవితను కాపాడేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, మరోసారి తెలంగాణ కారు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ ఇంకెన్నే 3 నెలలు ఇవాళ కూర్చుంటే తెలిసిపోయింది. ఇక రేపు ఎల్లుండి అక్క పోయింది, ఢిల్లీ పోయింది. ఇక 3 నెలలు ఎంక్వైరీ పోతుంది. ఇక దొంగదండ చేస్తూ కూడా దీక్షలు చేస్తే ఇక ఉంటుంది. ఆమె ఝాన్సీ లక్ష్మి, ఆమె ఝాన్సీ రాణి రుద్రమ దగ్గర స్వాగతం భక్తురాడ. ఎవరి కోసం దంద వేసింది? ఆమె మనకు చెప్పి చేసిందా? తెలంగాణ సమాజం తల దించదట, తల వంచదట. ఎందుకంటే ఇప్పుడు వంచుకుంటాను, ఇప్పుడు వంచలేమా? గర్వంగా మా కవితక్క మంచి దొంగసారంతా బాగా ఇచ్చి తలకేసుకుంటుంది. దొంగసారంతా అంతా లిక్కర్ అంటారు, టీచర్ కాబట్టి లిక్కర్ స్టైల్ అంటారు. అలాంటి వాళ్ళు సారా అంటాం అంతే. దానికి దీనికి అద్దవుతా నిషా వస్తే ఇంతవుతా నిషా వస్తుంది అంతే. బార్లో కూర్చుంటే లిక్కర్ అంటారు, రోడ్డు అంతా సారా అంటారు అంతే. అంతే నాకు తేడా ఉంది. ఏమన్నా ఇక్కడ 60-100 కోట్లు దంద చేశామే. నేను అడిగినా, నువ్వు తెలంగాణ సమాధానం చెప్పి దంద చేస్తున్నావు నువ్వేమన్నా? మనకి చెప్పింది, మీకు చెప్పింది ఎవరికైనా? పొలం రోజులకు నేను పోతున్నా, మా అయ్య పొట్టు అప్పుడు కిరాయి ఇంటుండదట. అప్పుడు కిరాయి ఇంటున్నారు, కిరాయి లేదు, ఇల్లు కిరాయి లేదట. కేసీఆర్ కుటుంబమే అంతానే. మరి అప్పుడేమో పైసలు లేవా, అప్పుడో బిచ్చ బతికే అనేది. మరి ఇలా ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు ఎక్కడికి వచ్చినాయి? నీ బిడ్డకి ఎక్కడ వచ్చినాయి? నీకు ఎట్లకి వచ్చినాయి? ఇలా పోతివి మనకు చెప్పి చేసిరా దందా. నువ్వు 100 కోట్లు దంద చేస్తున్నావు. దంద చేస్తే నువ్వు వచ్చే కమిషను మా తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఒక్కొక్కరికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వడాక దంద చేస్తున్నావు అని చెప్పు. మనం మా ఉపాధ్యాయులకు జీతాలు వస్తున్నావు, ఫస్ట్ నాడు పైసలు లేవు, అందుకే దొంగ లంగ చేస్తున్నా. అందుకే పైసలు తెచ్చి ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడానికి నువ్వు దంద చేస్తున్నావు అని చెప్పు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇస్తలేం పరిస్థితి. ఇలా కనీసం వాళ్ళకు నిరుద్యోగ వృత్తి పరిస్థితి. నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికే దంద చేస్తున్నావు అని చెప్పు, ఒప్పుకుంటాం మేము. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో పైసలు ఇవ్వమంటున్నావు, డబుల్ బెడ్రూమ్ల కోసమే ఉద్యోగం చేయడం దొంగతనం చేస్తున్నావు చెప్పు. రుణమాఫీ ఏడాంగా చేస్తున్నావా చెప్పు. దళిత బంధు ఏడాంగా చేస్తున్నావా చెప్పు. అరే నువ్వు సంపాదించుకోవడానికి కోట్లు పడులెత్తి దుబాయ్లో ఇల్లు, బెంగళూరులో ఇల్లు, మస్కట్లో ఇల్లు, లండన్లో ఇల్లు, ఇక్కడ పెట్టుకోళ్ళు, అక్కడ వెళ్ళు. మీరు పెట్టుకోవడం పైసలు ఉంటాయి, వేల కోట్లు సంపాదించిన పైసలు ఉంటాయి. ఇక్కడ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వడానికి పైసలు. కేసీఆర్ ఇష్టపట్టే ప్రసక్తిలో రాసి పెట్టుకోరి. కేసీఆర్ ఫ్యామిలీలో ఒక వికెట్ అవుట్ కవితక్క, క్లీన్ బోల్డ్. నేను అనుకున్నానే కవిత అంటే పద్యం అనుకున్నా, కానీ కవిత అంటే మద్యం చేసి పడేసింది. కవితను మద్యంగా మార్చి పడేసింది. ఒక్క వికెట్ క్లీన్ బోల్డ్. మిగతా అవినీతి పనులందరూ పెవిలియన్ పడతారు కదా. ఇష్టపట్టే ఇది మోడీ రాజ్యం అన్న. అవినీతి పనులకు ఎట్టి పనులు ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఉండదు. భారతీయ జనతా పార్టీ ఇంకెన్నే 3 నెలలు ఇవాళ కూర్చుంటే తెలిసిపోయింది. ఇక రేపు ఎల్లుండి అక్క పోయింది, ఢిల్లీ పోయింది. ఇక 3 నెలలు ఎంక్వైరీ పోతుంది. ఇక దొంగదండ చేస్తూ కూడా దీక్షలు చేస్తే ఇక ఉంటుంది. ఆమె ఝాన్సీ లక్ష్మి, ఆమె ఝాన్సీ రాణి రుద్రమ దగ్గర స్వాగతం భక్తురాడ. ఎవరి కోసం దంద వేసింది? ఆమె మనకు చెప్పి చేసిందా? తెలంగాణ సమాజం తల దించదట, తల వంచదట. ఎందుకంటే ఇప్పుడు వంచుకుంటాను, ఇప్పుడు వంచలేమా? గర్వంగా మా కవితక్క మంచి దొంగసారంతా బాగా ఇచ్చి తలకేసుకుంటుంది. దొంగసారంతా అంతా లిక్కర్ అంటారు, టీచర్ కాబట్టి లిక్కర్ స్టైల్ అంటారు. అలాంటి వాళ్ళు సారా అంటాం అంతే. దానికి దీనికి అద్దవుతా నిషా వస్తే ఇంతవుతా నిషా వస్తుంది అంతే. బార్లో కూర్చుంటే లిక్కర్ అంటారు, రోడ్డు అంతా సారా అంటారు అంతే. అంతే నాకు తేడా ఉంది. ఏమన్నా ఇక్కడ 60-100 కోట్లు దంద చేశామే. నేను అడిగినా, నువ్వు తెలంగాణ సమాధానం చెప్పి దంద చేస్తున్నావు నువ్వేమన్నా? మనకి చెప్పింది, మీకు చెప్పింది ఎవరికైనా? పొలం రోజులకు నేను పోతున్నా, మా అయ్య పొట్టు అప్పుడు కిరాయి ఇంటుండదట. అప్పుడు కిరాయి ఇంటున్నారు, కిరాయి లేదు, ఇల్లు కిరాయి లేదట. కేసీఆర్ కుటుంబమే అంతానే. మరి అప్పుడేమో పైసలు లేవా, అప్పుడో బిచ్చ బతికే అనేది. మరి ఇలా ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు ఎక్కడికి వచ్చినాయి? నీ బిడ్డకి ఎక్కడ వచ్చినాయి? నీకు ఎట్లకి వచ్చినాయి? ఇలా పోతివి మనకు చెప్పి చేసిరా దందా. నువ్వు 100 కోట్లు దంద చేస్తున్నావు. దంద చేస్తే నువ్వు వచ్చే కమిషను మా తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఒక్కొక్కరికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వడాక దంద చేస్తున్నావు అని చెప్పు. మనం మా ఉపాధ్యాయులకు జీతాలు వస్తున్నావు, ఫస్ట్ నాడు పైసలు లేవు, అందుకే దొంగ లంగ చేస్తున్నా. అందుకే పైసలు తెచ్చి ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడానికి నువ్వు దంద చేస్తున్నావు అని చెప్పు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇస్తలేం పరిస్థితి. ఇలా కనీసం వాళ్ళకు నిరుద్యోగ వృత్తి పరిస్థితి. నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికే దంద చేస్తున్నావు అని చెప్పు, ఒప్పుకుంటాం మేము. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో పైసలు ఇవ్వమంటున్నావు, డబుల్ బెడ్రూమ్ల కోసమే ఉద్యోగం చేయడం దొంగతనం చేస్తున్నావు చెప్పు. రుణమాఫీ ఏడాంగా చేస్తున్నావా చెప్పు.
దళిత బంధు ఏ రంగా చేస్తున్నావా చెప్పు. అరే నువ్వు సంపాదించుకోవడానికి కోట్లు పడులెత్తి దుబాయ్లో ఇల్లు, బెంగళూరులో ఇల్లు, మస్కట్లో ఇల్లు, లండన్లో ఇల్లు, ఇక్కడ పెట్టుబడులు, అక్కడ వెళ్ళు. మీరు పెట్టుబడి పైసలు ఉంటాయి, 1000 కోట్లు సంపాదించిన పైసలు ఉంటాయి. ఇక్కడ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వడానికి పైసలు. కేసీఆర్ ఇష్టపట్టే ప్రసక్తిలో రాసి పెట్టుకోని